హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే మేము కిడ్స్ జోన్కి అయితే రావడం జరిగింది. నేను మా పాప ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తుంది నాకు తెలిసి. వచ్చినప్పుడు అక్కడైతే ఏంటంటే సాక్స్ వేసి రావాలి మేము. ఇదే ఫన్ జోన్ అనమాట. ఇది పిల్లలది. ఇది వచ్చేసి మనకి ఏలూరు రోడ్లో అయితే రెడ్ బకెట్ బిర్యానీ పక్కన అయితే ఉంటుంది. ఇక మా పిల్ల అయితే వెళ్ళటమే గేమ్స్ స్టార్ట్ చేసింది, ఆడడం కూడా. ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళి మొత్తం కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం చెక్ చేస్తుంది. వీళ్ళు ఏంటంటే ఆ సాక్స్లు ఎందుకు వేసుకోవాలంటే అక్కడ ఏమన్నా కాళ్ళకి గీరుకుంటేమో అని, చిన్నపిల్లలు కదా కొంచెం స్మూత్గా ఉంటాయి కాళ్ళు అని చెప్పి అక్కడ సాక్స్లు అవి వేసుకోమంటారు. మనం ఒకవేళ తెచ్చుకోకపోయినా వాళ్ళే వేస్తారు. దీనికే చూసారా హాస్పిటల్లోకి వెళ్ళి చూసింది. అందుకే నేను డాక్టర్ పిల్ల అని పేరు పెట్టాను. అంటే తనకి డాక్టర్ అవడం అంటే ఇష్టం అని చెప్పి ఆ ఛానల్కి అయితే ఆ డాక్టర్ పిల్ల అని పేరు పెట్టడం అయితే జరిగింది. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా మాకు కావాలి. ఏదన్నా సరే ప్రేక్షకుల సపోర్ట్ ఉంటేనే, అది సినిమా అన్నా సరే, మాలాంటి చిన్న ఛానల్స్ అన్నా సరే, ఇలాంటి వీడియోస్ అన్నా సరే, ఎవరైనా సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రేక్షకుల సపోర్ట్ అయితే కావాలి. సో మా పాపకైతే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీ సపోర్ట్తోనే కొంచెం తను ఛానల్ కూడా కొంచెం సక్సెస్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. సో ఇకైతే మన ఈ వీడియో విషయంలోకి అయితే వచ్చేద్దాం. చూసారా, అసలు ఏది వేస్ట్ చేయదనమాట. అసలు మగపిల్లడిలాగే చేసిద్ది. అక్కడ మగపిల్లడు వచ్చి బాక్సింగ్ చేస్తుంటే మా పాప కూడా వెళ్ళి వాడి దగ్గర ఆడుతుంది. సో ఒక పాప చూసారు అక్కడ వాళ్ళ దగ్గర భయపడుతుంది. మాది ఎంత ధైర్యంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. పెద్ద ముద్ర అనమాట. క్లియర్గా చెప్పాలంటే ఒక మగపిల్ల టైపు పొరపాటు మాకు ఆడపిల్ల పుట్టేసింది. చూసారు ఎలా జారుతుందో. అతనేమో అక్కడ అబ్బాయి ఇలా జారాలమ్మా అని చెప్తున్నాడు. వెనకాల పిల్ల మళ్ళీ బాగానే జారుతుంది. అన్నీ దోలేషాలు వేసిద్ది. చూసారా ఏం చేస్తుందో. ఆ బాల్స్ని అయితే అట్టేసరడం ఇట్టేసరడం చాలా వేసిద్ది. చూసారా అక్కడ ఇవన్నీ ఆడుకుంటే దాంట్లోకి వెళ్ళి ఆడుకోవడం, ఇది చూడడం. చూసారు దాంట్లో తీసుకెళ్ళి బాల్స్ వేస్తుంది. అసలు మామూలుగా లేదు అసలు అన్నమాట ఇది. ఓకే, ఇంకా పిల్లలు అవన్నీ అసలు మామూలుగా చేయదన్నమాట. అన్నీ చాలా అసలు చూసారు నేను దొరకాలి అతను అన్నీ చేయగట్టడం ఇవన్నీ. ఇంకా కిడ్స్ చూడంటే అంతే అట్లాగే ఆడుకోవాలి పిల్లలంటే. నేనేదో మీకు కొంచెం ఎక్కువగా చెప్పినట్టు అనిపించవచ్చు. సో తప్పుగా అనుకోకండి. అది చూస్తారు కదా మీరే. ఎంత బాగా చేసిద్దంటే అంత బాగా చేసిద్ది మా బాబా. ఇదని వాళ్ళ మీద బాల్స్ వేసరడం, వీళ్ళ మీద బాల్స్ వేసరడం నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా చూస్తారు ఈ వీడియో. చూసారా ఎన్ని దోలాశలో. కాకపోతే మనం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసిద్ది అనమాట. ప్రతిదీ ఆడుతూనే ఉంటుంది. అదంతా మీరే చూడవచ్చు ఈ వీడియోలో. ట్రై ఎలా చేస్తుందో మొత్తం మొబైల్ లాగే అనమాట. అన్నీ వాళ్ళకంటే ఎక్కువగానే ఎంజాయ్ చేసిద్ది మా బాబా వీటిల్లో. మీరే చూడొచ్చు అదంతా. ఒకసారి చూడండి మీరే ఎలా చేస్తుంది ఏంటని. ఇంకా మన ఛానల్లో ఈ వీడియో ఇక్కడ వరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మన వీడియోలు అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ అయితే మనకి ఖచ్చితంగా కావాలి. దయచేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా ఉయ్యాల చూడండి ఎలా ఊగుతుందో లోపల ఉయ్యాలలో. అన్నిటికి అలాగే సపోర్ట్ చేయాలి. అన్నీ దోళాలు చూసారా ఉయ్యాల ఎలా ఎక్కువ ఊగుతుందో. అందరూ పద్ధతితో మా హైష్కా మాత్రం అంతా రివర్స్. ఏదైనా సరే రివర్స్లో చేయాల్సిందే మా పాప. చెప్పే కదా ముందే మీకు అన్ని దోళాశాలు వేసిద్దని. అది ఎట్లా ఆలోచిస్తుంది అనమాట. పైనుంచి వెళ్ళాలా, జారాలా, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఫైనల్గా జారబండ దగ్గరికి అయితే వచ్చింది. చూసారు ఎలా పడుకుందో. బాల్స్ మీద వేసుకుంటుంది, పడుకుంటుంది.
అదిగోండి పక్కన బాబు పడుకున్నాడు అంటే అదే చేస్తుంది అలాగా పడుకోవాలని చెప్పి. ఈసారి ఎలా పడుకొని ఎలా చూస్తుందో. ఇక చిన్నపిల్లలు అంటే ఇక అంతే, ఇక మనం వేరేగా వాళ్ళ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక అందరూ అలాగే చేస్తారు. నేనేం స్పెషల్గా ఏం చెప్పట్లేదు మా పిల్లేదో అని చెప్పి. అదే కొంతమంది అయితే సైలెంట్గా ఉంటారు, కొంతమంది అయితే ఇట్లాగా కొంచెం యాక్టివ్గా. దోలాషాలు అంటే చిన్నపిల్లలందరూ వేసేదే దోలాషాలు. నా చిన్నప్పుడు నేను ఇంకా ఎక్కువ చేసేవాడంట, మా మమ్మీ వాళ్ళు చెప్పారు. మేబీ నా కూతురు కదా, నా పొలికలు వచ్చి ఉంటాయి, నాకంటే ఎక్కువ చేస్తుంది. అందుకే చాలా ఇంటెలిజెంట్ అనమాట, చాలా ముదురు. చూసారా బాల్స్తో బాక్సింగ్ చేస్తుంది. అదిగోండి బాల్స్తో బాక్సింగ్ చేస్తుంది. మరి చూసారా దాన్ని తెలివితేటలో. అన్నీ అట్లాగే, ఇక ఏదైనా అసలు నాకు తెలుసు అన్నట్టుగానే చేసిద్ది అన్నీ. ముందు ఆ బాల్స్ వేసిద్ది దాంట్లో, తర్వాత తిని జారిద్ది. టెస్టింగ్ లాగా అనమాట. చూడండి అసలు ఎట్లా చేసిద్ది, ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి అన్నీ తోలాచాలి. కింద పిల్లలు ఏదో ఆడుతున్నారంటే ఇప్పుడు చాలా అడగొట్టిద్ది నాకు తెలిసి. చూసారా ఎలా వెళ్తుంది, బాల్స్లో పడుకుపోయింది. ఆ రోజు తొక్కెత్తడం కూడా లేదు. చూసారా బాల్స్ ఎలా వేసుకుందో. అది అన్నీ ఇట్లా దోలాశాలు వేసిద్ది అనమాట. కానీ మా పాప పక్కన ఉండే వాళ్ళు మాకు ఊరికే టైంపాస్ అయిపోద్ది. నాకు ఇస్తున్న బాల్స్ తీసుకోమని చెప్పి నేను వెయ్యాలంట, నాకు ఇచ్చింది. మళ్ళీ ఇటు వెళ్ళింది ఈ రంగురాలతో. ఇక్కడ అయితే అందరూ పిల్లలు వాళ్ళ తల్ల మీద బాల్స్ పోసుకోవడం ఇట్లాగా చాలా చేసారనమాట. అన్నీ మీరు చూడొచ్చు బాల్స్ అవన్నీ. ఒక పాప దగ్గర అయితే లాగేసుకుని ఉందాడా, నేనే తీసుకొచ్చాను అమ్మ ఇచ్చేసి అని చెప్పి. ఇక అయిపోయిందంట, మళ్ళీ వెళ్ళిపోతుంది దులిపేసుకొని. మళ్ళీ ఇక్కడికి ఎక్కింది, బాత్ మీద ఎక్కువ ఊగింది. కావాలని చెప్పడం ఇది ఎందుకు వేస్ట్ చేయాలి, ఉంది కదా అన్నీ యూజ్ చేయాలి. డబ్బులు కట్టి వెళ్తాం సంగతి తనకు తెలియదు, మనకు తెలుసు. కానీ ఏది వేస్ట్ చేయదు, ఉన్న ప్రతి ఒక్కటి యూజ్ చేసిద్ది అనమాట. ప్రతి ఒక్క రూపాయికి న్యాయం చేసిద్ది, ఏ రూపాయి వేస్ట్ కాదు. చూసారా ఎలా చేస్తుందో, ఎలా తోలుతుందో. అదిగోండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి యూజ్ చేస్తుంది అనమాట. కొంతమంది అయితే పర్టికులర్ దానిలోకి వెళ్ళి దీనిలోకి వెళ్ళి ఆడతారు, కానీ మాది అలా కాదు, ప్రతి ఒక్కటి యూజ్ చేసిద్ది. ఊరికి ఏది వదలదో, పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేసిద్ది. మీరే చూడొచ్చు. అది మోపులో లాగే కన్నీ ఇక యాసాలు. అదిగోండి హైష్కా జాగ్రత్త అని చెప్పించిన పలకట్లేదు. చూడండి ఎలా పడుకుందో. అవి పైకి ఇక్కడే ట్రై చేసింది, బట్ తనకి అర్థం కాలేదు, ఇక అందుకే ఎక్కలేదు. ట్రై చేసింది అలా అయితే ఎక్కాలని చెప్పి, బట్ తనకైతే రాక వదిలేసింది. అవి పట్టుకొని ఏలాడిద్ది వెళ్ళినప్పుడల్లా. చూడవచ్చు అదిగోండి. ఎల్కేజీకి ఎన్ని నేషనల్ వేసిద్దాం మా బాబా. ఇంకొంచెం పెద్ద అయితే ఇంకా మమ్మల్ని ఎలా ఆడుకుంటుందో ఏంటో. అది కూడా మళ్ళీ ట్రై చేస్తుంది ఎక్కడానికి, దాన్ని ఇంకా రాక వదిలేస్తుంది. బయటకు వచ్చిద్ది ఇక మళ్ళీ ఇంకేమన్నా మిగతా మిగిలిన చూసిద్ది. అయిపోయిందంట, వెళ్ళిపోదాం అని చెప్పింది. అందుకే మేము వెళ్ళిపోతున్నాం, కిందకు వచ్చేసాము. చూడొచ్చు మీరు థర్డ్ ఫ్లోర్. వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో, వచ్చేటప్పుడు కూడా అంతే యాక్టివ్గా ఉంది, నీరసంగా లేదు. ఈ వచ్చేదారిలో మధ్యలో ఫ్రూటీ కావాలని చెప్పి అడిగింది. అందుకే ఫ్రూటీ అయితే తీసుకోవడం జరిగింది తనకి. మేమైతే వెళ్ళిపోతున్నాం, ఇప్పటికే చాలా లేట్ అయింది. అది కొంచెం చూసారు అలాగే వెళ్తుందో, జాగ్రత్త అని చెప్పిన అందరికి అలాగే వెళ్ళిద్ది. ఇదిగోండి ఇదే ఏలూరు రోడ్లో ఉంది, పక్కనే రెడ్ బకెట్ బిర్యానీ పక్కన థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అది కూడా రెడ్ బకెట్ బిర్యానీ పక్కన. అయితే మేమైతే మా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ గుడ్ నైట్. థ్యాంక్ యూ. మహేష్కి అయితే అయిపోయింది, ఇక డల్గా ఉంది, నీరసం వచ్చేసింది అనమాట ఆడుకొని. మేము అందుకే వెళ్ళిపోతున్నాం మా ఇంటికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సపోర్ట్ మై